కెమిస్ట్రీ లెర్నింగ్ వరల్డ్. ఈరోజు మనము దీనికంటే ముందు వీడియోలో మన జెండా పాఠం పాడాము కదా. ఈరోజు మనము దాని అర్థం ఏమిటో తెలుసుకుందామా? ఓ భారత పతాకమా, నువ్వు శాంతి, సహనం, సత్యాల ప్రతిరూపానివి, పరాక్రమ కాంతితో వెలిగే దీపానివి, 3 రంగుల కలిగిన దానివి, నీకు వందనం. పతాకం మన దేశపు విలువలకు ప్రతిరూపం. ఇందులో తెలుపు రంగు శాంతిని, సహనాన్ని సూచిస్తే, కేసరి రంగు ధైర్యానికి చిహ్నం. 3 రంగులతో అలలారుతున్న ఈ జెండా మనకు వెలుగునిచ్చే దీపం వంటిదని కవి కొనియాడారు. ఓ స్వాతంత్ర పతాకమా, పవిత్రమైన భారత భూమిపై పరాయి వాళ్ళ పాలనను అంతం చేశావు. పంజరం నుండి బయటపడిన పక్షిలా ఆకాశంలో ఎగిరిన నీకు వందనం. పతాకం స్వేచ్ఛకు గుర్తు. బ్రిటిష్ వారి పాలనలో బానిసలుగా ఉన్న భారతీయులకు విముక్తిని ప్రసాదించి చిహ్నం ఇది. పంజరం నుండి విముక్తి పొందిన పక్షి ఆకాశంలో ఎలా స్వేచ్ఛగా ఎగురుతుందో, మన జెండా కూడా అలా స్వేచ్ఛగా ఎగురుతూ మన స్వాతంత్రతను చాటుతుంది. ఓ ప్రతాప పతాకమా, స్వాతంత్ర్యం పోరాటంలో ముందు నడిచిన తేజానివి, స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన మేఘానివి, అట్టి నీకు వందనం. సమరంలో ఈ పతాకం ఒక గొప్ప వెలుగులా, తేజంలా ముందుండి మనల్ని నడిపించింది. స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన వీరుల ఆశయాలను ఇది ఒక ప్రతిరూపం. పోరాట సమయంలో దేశభక్తులతో ఇది గొప్ప ఉత్సాహాన్ని నింపింది. ఓ మువ్వెన్నెల పతాకమా, మదించిన ఏనుగుల వలె ఉన్న బ్రిటిష్ దుష్టులను భయపెట్టి అంకుశానివి, యుద్ధ భూమిలో పోరాడుతున్న సోదరులకు అండగా నిలిచిన ఆయుధానివి, అట్టి నీకు వందనం. గర్వంతో ఉన్న ఏనుగును అంకుశం అదుపు చేస్తుందో, అలాగే మదించిన ఏనుగుల వంటి బ్రిటిష్ పాలకులు మన జెండా భయపెట్టింది. యుద్ధ భూమిలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులకు ఇది ఒక గొప్ప ఆయుధంలా తోడ్పడి నిలిచింది. వారిలో ధైర్యాన్ని నింపింది. కవి ఎంత మంచిగా వర్ణించాడో కదా. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.